ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటాం కదా. ఇవాళ ఒక తమాషా కథ చెప్తాం. పూర్వమట ఒక ఊర్లో మణిభద్రుడని ఒక ఆయన వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకి సంపదలన్నీ కోల్పోయేటట. వ్యాపారాల్లో నష్టం వచ్చింది. తర్వాత సముద్రం మీదకి నౌకలు పంపిస్తే ఆ నౌకలన్నీ మునిగిపోయినాయి. ఏమీ లేకుండా అయిపోతుందట. ఆయనకి విసుగు పుట్టేసింది. వ్యాపారం నడవటం లేదు, ఆస్తిపాస్తులన్నీ కరిగిపోతున్నాయి, మెల్లిగా అప్పుల పాలైపోతున్నాము, ఏం చేయాలో తెలియకుండా ఉంది. ఈ దుస్థితులు నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నట్ట. ఆత్మహత్య చేసుకుందాము, అనవసరము, మనం సక్సెస్ కాని మనుషులు ఉండకూడదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావాలు ఉంటాయి కదా. ఆయన అలాంటి భావాలకి లోనయ్యి రేపు తెల్లవారే వెళ్ళి నదిలోనో చెరువులోనో మునిగిపోవాలని అట్లా భావించాడట. అయితే ఈ మణిభద్రుడి తాలూకు పూర్వం వ్యాపారులు అంటే వాళ్ళ నాన్న తాత వీళ్ళందరికీ చాలా అద్భుతమైన దేవతారాధన అది ప్రాక్టీస్ ఉండేది. దేవతారాధన చాలా బాగా చేసేవారు. మణిభద్రుడు కూడా దేవతార్చన చేసేవాడు, వాళ్ళు ఇంకా తీవ్రమైన అర్చన చేసేవాడు. అయితే ఏమైంది, ఈయన నిద్రపోతూ ఉంటే రాత్రి పడుకున్నాడు. రేపు పొద్దున్నే లేచి ఇంక చెరువులో మునిగిపోదాం ఇలా ఆలోచిస్తున్నాడు. ఈయనకు ఒక కళ వచ్చిందట. ఈ కళలో ఎవరు కనపడ్డారు? ఒక గంధర్వుడు లాంటి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, ఓ నా అబ్బాయి, నీ తాత తండ్రులు ఇదివరకు ఆర్జించిన పద్మం అనేటువంటి నిధిని నేను, పద్మనిధి ఇలాంటి పేరు వినుంటారు మీరు. ఈ మా నిధులు ఉంటాయి కదా, నవనిధుల్లో పద్మనిధి అనేది ఒక ప్రత్యేకమైన నిధి. ఈ పద్మనిధిని నేను, ఈ పద్మాన్ని నన్ను నువ్వు అవైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ తాత తండ్రుల వల్ల చాలా పూజింపబడ్డాను నేను. మీకు ఈ యొక్క వ్యవహారం మీకు దగ్గర నడుస్తుంది, పద్మనిధి మీకు లభించే అవకాశం మీ ఇంట్లో ఉంది. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. రేపు ఉదయం లేవగానే వాకిట్లో నిలబడు. ఒక జైన క్షపణకుడి రూపంలో నేను వస్తాను. జైన క్షపణకుడు అంటే జైనిజం అప్పుడు తీవ్రంగా ఉంది. బుద్ధిజము జైనిజము రెండు జాతులు నడిచేవి, రెండు మతాలు మన దేశంలో. ఈ జైనులు ఏంటంటే ఇంచుమించు దిగంబర సన్యాసులుగా ఉండేవాళ్ళు. నోటికి గుడ్డ అడ్డం పెట్టుకునేవాళ్ళు, మన వల్ల సూక్ష్మక్రిములు ఇవి చనిపోకూడదని. దిగంబరులుగా ఉండేవాళ్ళు, బోడి తలలు, చిన్న వస్త్రం అంతే. భిక్షకు వచ్చేవాళ్ళు. ఇవాళ పొద్దున్నే జైన సన్యాసి స్వరూపంలో, క్షపణకుడు స్వరూపంలో కనపడతా. నువ్వు లాఠీకర్ర దగ్గర పెట్టుకో. నేను కనపడంగానే నేను నెత్తి పగలగొట్టేసి నేను బంగారంగా మారతాను. ఆ బంగారాన్ని నువ్వు స్వాధీనం చేసుకో, నేను నీకు స్వాధీనపడతాను అని పద్మనిధి స్వరూపంలో, అదే గంధర్వ స్వరూపంలో ఉన్న పద్మనిధి ఈ మణిభద్రుడికి చెప్పిందాడు. ఈయన చాలా ఆశ్చర్యపోయాడు. అవును, మా ఇంట్లో పద్మనిధి ఉపాసన ఉంది, మా తాత తండ్రులకి పద్మనిధి స్వాధీనం పడిందని అంటారు. సరే, నాకు కూడా ఈ భగవంతుడు ఇలా ఇవ్వడానికి సంకల్పించాడు, చచ్చిపోదామనుకుంటుంటే సంపద వస్తుంది, ఎందుకు కాదనాలని ఈయన సరే సిద్ధంగా ఉన్నాడు. పొద్దున్నే నిద్ర లేచి ఒక లాఠీకర్రని సిద్ధంగా పెట్టుకుని వాకిలి దగ్గర కూర్చున్నాడు. ఎవరు వస్తారో చూద్దామని. ఈ లోపల ఈ పొద్దునే ఈయన భార్య ఏం చేసింది, ముందు రోజు సాయంత్రము ఒక మంగళ అబ్బాయికి కబురు చేసిందట. ఆ ప్రాంతపు ఆచారాలు అయి ఉంటాయి, కాళ్ళకి గోళ్ళు అవి తీసి కాస్త పారాణి పెట్టడం, మరి ఆ ప్రాంతంలో అలాంటి పద్ధతి ఉండేదో ఏమో మరి. పిలిచింది. ఒక కుర్రాడు వచ్చాడు. వాడు అమ్మగారికి సేవించడం కోసం లోపలికి వచ్చి, అతను కూడా ఇంట్లో ఉన్నాడు. ఈ సమయానికి సరే తెల్లవారింది. ఇది ఎంత పొద్దున్నే జరుగుతాయి ఇవి. తెల్లారాక ఈయన లాఠీ పుచ్చుకుని వాకిట్లో కూర్చుంటే జైన క్షపణకుడు వచ్చాడు. దిశమొల, ఒక చిన్న గోచి మాత్రం ఉంది, శరీరం అంతా బట్టలు లేవు, బోడిగుండు, నోటికి ఒక వస్త్రం అడ్డం కట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఈ మణిభద్రుడు ఏం చేశాడు, పక్కన పెట్టిన లాఠీ కరబెట్టి పడేల్మని ఆయన నెత్తి మీద కొట్టాడు. ఆయన నెత్తి మీద కొట్టేశారు కదా, తల పగిలి నెత్తురు రావాల్సింది పోయి ఆ తల పగిలిన జైన క్షపణకుడు ఒక బంగారు విగ్రహంగా మారిపోయాడట. ఈయన భగవంతుడికి వేవేల నమస్కారాలు కృతజ్ఞతలు సమర్పించుకుని గబగబా ఈ బంగారు విగ్రహంగా మారిన క్షపణకుడిని లోపలికి తెచ్చుకున్నాడు. సరిగ్గా మూల నిలబడి ఉన్నటువంటి కుర్రవాడు క్షురకుడు మొత్తం చూసేసాడు. చూసేం కానీ ఈయన హడిలిపోయి, అమ్మ బాబోయ్ ఇది ఎవరికైనా చెప్తాడో ఏమిటోనని, ఒరే కుర్రాడను ఉండరా అని ఆయన లోపలి పిలిచి వాడికి 2 జతల కొత్త బట్టలు ఇచ్చి అక్కడి నుంచి ఓ 100 రూపాయలు 50 రూపాయలు నా విలువ చేసే బంగారు నాణ్యం ఒకటి చేతిలో పెట్టి, నువ్వు చూసింది ఎవరికి చెప్పకురా నాయన, నువ్వే మా ఇంటి క్షురకుడుగా ఉంటావు ఎల్లప్పటికీను, ఈ విషయం మాత్రం నువ్వు చెప్పకూడదు అంటే సరేనన్నాడు కుర్రాడు.
2 కొత్త బట్టలు ఇచ్చారు కదా, బంగారం కూడా ఇచ్చారు ఆయన, ఏవో తిండి పదార్థాలు అవి కూడా ఇచ్చారు, అవన్నీ మోసుకుని ఇంటికి పోయాడు. కానీ వాడి మనసులో అదే ఉంది. ఈ మణిభద్రుడు ఏం చేశాడు, ఈ బంగారు విగ్రహంగా మారిన క్షపణకుణ్ణి 2-3 ముక్కలుగా పగలగొట్టి వాళ్ళ ఇంట్లోనే ఒక పక్కన పాతి పెట్టుకున్నాడు. కొంత బంగారాన్ని వ్యాపారంలో పెట్టేసుకున్నాడు. 2వ రోజు కల్లా బంగారం చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడింది. అదంతా అమ్మకాలం అయ్యేసరికల్లా బోలెడంత డబ్బు వచ్చింది. మళ్ళీ వ్యాపారానికి కొత్త పెట్టుబడి వచ్చింది. ఈయన వ్యవహారం ఈ దారిని ఈయన నడిచిపోతుంది. అయితే ఈ కుర్రాడు చూశాడు, ఒక క్షపణకుడు వాకిట్లోకి రావడం, ఈ ఇంట్లో ఉన్న మణిభద్ర వ్యాపారస్తుడు మూలనున్న లాఠీని తీసి పడేయల్మని ఆయన తలకాయ పగలగొట్టేయటం. తలకాయ పగలగొట్టిన మరుక్షణము నెత్తురు వాకిలంతా చిందాల్సింది పోయి తల పగలగొట్టబడినటువంటి జైన క్షపణకుడు బంగారు విగ్రహంగా మారిపోవటం. ఈ కిటికీతో చాలా బాగుంది, మనం కూడా ఎవడో ఒకటి తలకాయ పగలగొట్టేస్తే చక్కగా బంగారం వచ్చేస్తుంది, ఈ పని చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఈ జైన క్షపణకుడిని ఎట్టా సంపాదించడం బాగా ఆలోచించాడు. ఈ క్షపణకులు ప్రతిరోజు దిగంబర సన్యాసులు భిక్షకు వస్తారు, ఏదో ఒక వీధిలోకి వస్తారు, వాళ్ళకి తల ఇంత లభిస్తే చాలు వెళ్ళిపోతారు. ఈ మన క్షురక కుర్రవాడు ఉన్నటువంటి ఇల్లు ఎక్కడో సందులో ఉంది. వాళ్ళ ఇంటికి ఏ క్షపణకులు రారు, ఎవరు అడుక్కునేవాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు లేరు. భిక్షకు వచ్చే సన్యాసులు వాళ్ళు కూడా రారు. క్షపణకుడు అంటే సన్యాసి ఆయన. అందుకని ఇతను ఏం చేశాడు, ఇట్లా కాదు మనమే జైన మఠానికి వెళ్దామని పోయి జైనుల మఠానికి పోయి అక్కడ ఆయన ఎవరో అద్భుతమైన ఒక వ్యక్తి ఆయన ఉన్నారు, జైనుల తాలూకు గురువుగారు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని, బాబు నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, ఎవరికైనా భిక్షిస్తే నా కష్టాలు తీరుతాయని చాలా గట్టిగా నమ్ముతున్నాను, మీ శరణు వచ్చాను, మీ క్షపణకుల్ని కొంతమందిని మా ఇంటికి భిక్షకు పంపించాను, ఒకరిని కాదుట కొంతమందినే పంపండి, నేను భిక్షిస్తానని అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, పెద్ద మనిషి, ఓ నాయన బ్రాహ్మణలాగా మేము భోజనానికి దానికి రామురా, మా కొట్టి భిక్షే చాలు, బ్రాహ్మణ భోజనం పెడితే నీ కష్టాలు తీరితే వేరే కథ, అది చేస్తే చేసుకో, ఈ భిక్ష అంటే వాకిట్లోకి వచ్చినప్పుడు ఒక గుప్పెడు పెట్టడమే, ఇంతమంది ఎందుకురా నీకు అంటే, కాదండి నేను అట్టాగే దండం పెట్టుకున్నాను, నాకు ఇట్లా కొంతమందికి భోజనం పెట్టాలని ఉంది, నేను భిక్ష పెడతాను, మీ వాళ్ళందరినీ పంపండి అంటే సరేనని ఒప్పుకున్నాడు. ఆయన ఏదో అడుగుతున్నాడు కదా అని అక్కడి నుంచి వీడి ఇల్లు వాకిలి అడ్రస్ విలాసం అన్నీ కనుక్కున్నారు. తర్వాత ఈ కొంతమంది భిక్షకులకి చెప్పాడు, మీరు రేపు వెళ్ళినప్పుడు ఈ క్షురక కుర్రవాడి ఇంటి వైపుకి వెళ్ళండి, అతను భిక్ష పెట్టాలని ఏదో మొక్కుకున్నానని వచ్చి అడిగాడు, పాపం ఇంత దూరాన పనికి మాలుకొని వచ్చాడు, వెళ్ళండి అన్నాడు. సరే క్షపణకులందరూ ఒక 11 మందో 14 మందో ఇతని ఇంటి వైపుకి వెళ్ళడానికి పూనుకున్నారు. ఒక్కొక్క క్షపణకుడు కుర్రాడు ఏం చేశాడు, ఓహో వీళ్ళంతా వస్తారని వెనకాల నుంచి వెళ్ళేందుకు దారి ఉంది వాళ్ళ ఇంట్లో, వాకిలి తలుపు ఒకటి, వెనకాల పెరటి తలుపు ఒకటి, పెరటి తలుపు మూసేశాడు, ఏ పక్క నుంచి వెళ్ళే అవకాశం లేకుండా చేశాడు. లోపలికి వచ్చినవాడు లోపల సఫా అయిపోవాల్సిందే తప్ప బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సరే ఈ క్షపణకులు ఒక్కొక్కళ్ళు లోపలికి వస్తున్నారు, రావటం ఏంటి, వీడు తలకాయ పగలగొట్టేస్తున్నాడు, ఒకళ్ళిద్దరు కొట్టిన దెబ్బ కొట్టినట్టు పడిపోయారు, పరలోకం గత అయిపోయారు. కానీ ఈ కొంతమందికి వీడికి కుర్రాడి శక్తి కంటే బలమైన వాళ్ళు పొడుగైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో అదాటిని దెబ్బ తగిలింది కానీ తలకాయ పగిలింది కానీ చావు రాలేదు. వాళ్ళందరూ కేకలు పెట్టుకుంటూ బయటికి పరిగెత్తుకొచ్చారు. కొంతమంది బయటికి పరిగెత్తి వచ్చేస్తున్నారు, కొంతమంది పడిపోతున్నారు, కొంతమంది స్పృహ తప్పిపోతున్నారు. వాళ్ళ దుంపదగా ఎంతమందిని కొట్టినా ఎవ్వరూ బంగారపు విగ్రహాలు ఎవరు, కుర్రాడు ఊరుకోవటం లేదు. ఎందుకంటే మణిభద్రుడి గారి వాకిట్లో చూస్తేనే ఒక దెబ్బ కొట్టేసరికి బంగారం అయిపోయింది. వీళ్ళెవడో నెత్తుళ్ళు కక్కుకుంటున్నారు, వీడు కాకపోతే ఇంకోడైనా అవుతాడేమోనని చేతికి అందిన వాళ్ళు చేతికి అందినట్టు కొట్టేస్తున్నాడు వాడు. కొంతమంది నెత్తురు కారుకుంటూ బయటికి వాడిని పడదోసేసి పరిగెత్తుకొచ్చేశారు. 3-4 బయటకు వచ్చేసారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది స్పృహ తప్పున్నారు. ఈ లోపల ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా ఈ నగర రక్షకుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన గుర్రం మీద ఆ పక్కకి వెళ్తే ఇట్లా కేకలు వినపడుతున్నాయి, ఎక్కడి నుంచో చావు కేకలు లేను, ఏమిటి కేకలు వినపడుతున్నాయి అని తన సైనికుల్ని కొంతమందిని చూసి రండి, చుట్టుపక్కల సందుల్లో గొంతుల్లో ఏదైనా గొడవ అవుతుందో ఏమిటో, ఏదో రచ్చ జరుగుతోంది నగర మధ్యమంలో, చూడండి అన్నాడు. ఒక 5-6 అటు ఇటు పోయారు. ఈ లోపల ఒకళ్ళిద్దరికి సైనికులకి నెత్తురోడుకుంటూ వస్తున్న జైన క్షపణకులు కనపడ్డారు. బోడిగుళ్ళు ఇంచుమించుగా దిశమొలలు నెత్తురు కారుకుంటూ కేకలు పెట్టుకుంటూ వస్తుండేసరికి వాళ్ళని ఆపెడిగారు. ఏమిటంటే ఒక క్షురక కుర్రవాడు భిక్షకు పిలిచాడు, వాడేమిటో తలకాయ పగలు కొట్టాడు, ఎందుకు కొట్టాడో తెలీదు, మేము పారిపోయించాం, కొంతమంది అక్కడ పడిపోయినారు అనగానే అందరూ వీళ్ళు బాకాలు ఊదుకున్నారు. సైనికులందరూ ఇక్కడ ఏదో జరుగుతుంది గలాట అని అందరూ మోకొమ్మడిగా క్షురకుల ఏళ్ల మీద పడ్డారు.
లోపలికి వెళ్ళేసరికల్లా ఏముంది, ఈ కుర్రాడు చూస్తున్నాడు, ఎవరైనా బంగారంగా మారతారేమని ప్రతి వాళ్ళని పరిశీలిస్తున్నాడు. బంగారం లేదు, వెలిగారం లేదు, ఇల్లు వాకిలి అంతా నెత్తురుమయం, కేకలు, అరుపులు, ఏడుపులు, భీతావహంగా ఉంది లోపలంతా. ఈ నగర రక్షకుడు ఆశ్చర్యపడి, నీ దుంపదేగా ఎందుకురా ఇంతమందిని కొట్టావు, వాళ్ళేం చేశారు, వాళ్ళ దారిని వాళ్ళు భిక్ష అడుగుతారు, పెడితే పెడతాను, నువ్వు పెట్టకపోతే మానేయి, వాళ్ళు మళ్ళీ ఏమీ అన్న కూడా అనరు, వాళ్ళ దారిని వాళ్ళు పోయేవాళ్ళు కదా అంటే, కుర్రాడు అన్నాడు, ఎవరు బంగారంగా మారలేదండి. ఆయన ఆశ్చర్యపడి, బంగారం ఏమిటిరా, ఏం మాట్లాడుతున్నావు, అసలు వీడెవరు ఏమిటి అని చుట్టుపక్కలంతా కనుక్కున్నారు. మామూలుగా అయితే వీడు మామూలు వాడే, మణిభద్ర వ్యాపారస్తుడి ఇంటికి పనిచేయటానికి కూడా వెళ్తుంటాడు వాళ్ళ ఇంట్లో. ఏమిటి అని నిలదీసేసరికల్లా అప్పుడు కుర్రాడు చెప్పాడు, నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో మణిభద్రుడు ఒక జైన క్షపణకుడి తలకాయ పగలగొట్టాడు. ఆ పగలగొట్టబడిన జైన క్షపణకుడు బంగారు విగ్రహంగా మారాడు. అలాగే అవుతారని నమ్మి వీళ్ళందరినీ రమ్మన్నాను, ఎంతమందిని కొట్టినా ఎవడూ మారలేదు, అందరూ ఇట నెత్తురు ఓడుకుంటూ కూర్చున్నారు అనేసరికి ఆయన వాడిని గట్టిగా కేకలేసి ఈ క్షపణకుల్లో చచ్చిపోయిన వాళ్ళని పంపించి అవతలకి ఆ బతుకున్న వాళ్ళందరికీ కట్లు కట్టించి ఈ కుర్రాన్ని చెరసాల పడేసి మణిభద్రుడు గారిని రప్పించారు. ఏమిటినైనా నీ సంగతి అని. అప్పుడు ఈ మణిభద్రుడు చెప్పాడు, నాకు ఇలా సూసైడల్ ఆలోచన వచ్చినప్పుడు నాకు పద్మనిధి ఇట్లా కళ్ళలో కనపడింది, క్షపణకుడు అనే అవతారంలో వచ్చాడు, పద్మనిధి స్వరూపం అట్లా కనపడింది, నేను అది పగలగొట్టాను, ఒక్క చుక్క నెత్తురు రాలేదు, అంతా బంగారుగా మారి మా ఇంట్లో దాచిపెట్టానని ఈ శరీరవయవాలుగా ఉన్న బంగారుని చూపించాడు. అది నిజం. ఇక చేసేదేముంది, వాడు పాపం అమాయకుడు ఇట్లా చేశాడని ఏదో కొద్ది రోజులు జైల్లో ఉంచి వాడిని వదిలిపెట్టారు. ఈ క్షపణకులందరినీ కూడా కాస్త రిపేర్ చేయగలిగిన వాళ్ళని కట్లు గిట్లు కట్టించి పంపించారు. ఇది చూడండి, మనం ఒకటి చూసి వాళ్ళు చేశారని మనం చేయకూడదు ఎప్పుడు కూడా. ఎవరైనా చేస్తే దానికి పూర్వాపరాలు ఏమిటి, ఇందులో పూజలు, యజ్ఞాలు, క్రతువులు, హోమాలు అన్నీనండి, వ్యాపారాలు కూడా. వాళ్ళు చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను చేస్తాను అనకూడదు. దానికి పూర్వాపరాలు తెలియకుండా ఎప్పుడు ఏ పని చేయకూడదు. ఆఖరికి డబ్బులు మదుపు పెట్టడం లాంటివి కూడా. మనం ఇప్పుడు ఎంత పొరపాటు చేస్తున్నామండి, ఎవరో పిలుస్తారు, ఒక మాట చెప్తారు, ఇక డబ్బులు పెడితే 1000 పెడితే 10,000 వస్తుంది, ఈ పని చేస్తే 10,000కి 1,00,000 వస్తుంది, 1,00,000కి 10 లక్షలు వస్తాయి అని చెప్పి మనని ఎన్ని మోసాలకి గురి చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రకాలుగా మోసపోతున్నామో, అసలు డబ్బు పరంగా ఎన్ని మోసాలో. వాళ్ళు ఎవరికో మంచి అవకాశం వచ్చింది, మాకు కూడా వస్తుందని వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళకి వీడేం ఓడి గుండు చేశాడో తెలియదు, మనకి మధ్యవర్తులని నమ్మటం. ఎప్పుడూ పూర్వాపరాలు తెలియకుండా ఏ క్రియ చేయకూడదని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది. వీటిని నిజ జీవితంలో వాడుకోవాలి, సందర్భానుసారంగా చెప్పాలి పిల్లలకి. మనం కూడా మనము సబార్డినేట్స్తో మాట్లాడేటప్పుడు చిన్నవాళ్ళతో మనకంటే మన తర్వాత వాళ్ళకి ఏమైనా చెప్పేటట్టయితే ముందు వెనకలు చూడకుండా పని చేయొద్దు. ముందు వెనకలు చూడకుండా చేసే పనులతోటి అన్ని ప్రమాదాలే తప్పిస్తే సక్సెస్ ఎప్పటికీ రాదని చెప్పడానికి ఈ కథని వాడుకోవచ్చు. కథ కంచికి మనం ఇంటికి.